చెప్పమని ఇచ్చారు. నేనైతే ఏం చెప్పాలనేది అయితే ఏమీ అస్సలు ఆలోచించుకోలేదు. కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు ప్రభా, నువ్వు సమస్తము సాధ్యం చేయగల దేవుడు అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు అంటే అది అసలు అసాధ్యము ఏంటి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని అనుకుంటున్నాను. ఏంటంటే సర్వసృష్టిని ఆయన నోటి మాట చేత భూమిని ఆకాశాన్ని కలగము అని అనగానే అవి కలిగినాయండి. అంతేకాదు మన దేవుడు మహాకాశములు పట్టజాలనంతటి గొప్ప దేవుడు. అంతేకాదు ఆయన ఈ సువిశాలమైన ఆకాశాన్ని జానతో కొలవగలిగినటువంటి గొప్ప దేవుడు. అంతేకాదు ఈ భూమిని, ఈ సూర్యుని కన్నా ఎంతో పెద్దదైనటువంటి ఈ భూమిని శూన్యంలో వేలాడదీసినటువంటి గొప్ప దేవుడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, 7 నక్షత్రములు చేత పట్టుకుని సంచరించుచున్న దేవుడు అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. అంటే సూర్యుని కన్నా ఎంతో పెద్దవైనటువంటి 7 నక్షత్రములు చేత పట్టుకుని సంచరించేటువంటి గొప్ప దేవుడు. ఒక మాట కూడా మనం యెషయా గ్రంథంలో చదువుతాం కదండి. ఒకని తల్లి ఏ మాట అంటే, చంటి బిడ్డ తన తల్లిని మరిచినా మరవచ్చునేమో, నేను నిన్ను మరువను, చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కుకున్నాను అన్న మాట నేను దేవుడిని తెలుసుకున్న కొత్తలో విన్నప్పుడు, ఇంతమంది కోట్ల ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజల్లో మనల్ని ఎలా చెక్కుకున్నాడు, మనం ఎలాగో సరిపోతాము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు తర్వాత వింటూ వచ్చినప్పుడు 7 నక్షత్రాలు చేత పట్టుకుని ఆయన తిరుగుతున్నారంటే ఆ 7 నక్షత్రాలు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నవి, మనం ఎంత మాత్రం చెక్కబడ్డానికి అది ఎంత అనేసి ఆలోచించినప్పుడు దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగల దేవుడిని ఎంతగానో స్తుతించుకుంటూ వచ్చాను. అలాంటి గొప్ప దేవుడు, అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు అణువంతగా మారి కన్యక అయిన తను గర్భములో చేరి మరియ గర్భాన జన్మించాడు. అది అసాధ్యమే కదండి. అసాధ్యమైన దాన్ని దేవుడు ఏం చేశాడు, సుసాధ్యముగా చేశాడు. అంతేకాదు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం పరిశుద్ధంగా అయితే లేదు, ఎంతో పవిత్రంగా అయితే లేదు. అది ఎంతో పాపంతో నిండిపోయి ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితి అయినా, అది మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, ఎలాంటి ఏ విషయాలైనా, ఆలోచనలు కావచ్చు, మనిషి ఆ సమయాల్లో వ్యభిచారంతో కావచ్చు, అనేకమైన పాపాలతో నిండిపోయినటువంటి ఈ లోకం. అలాంటి ఈ లోకంలో ఆయన ఎలా జీవించారు, పరిశుద్ధంగా ఏ పాపము అంటకుండగా ఆయన జీవించారు. ఆయన మాట్లాడతారు కదా, ఆయన ఒక మాట మాట్లాడుతూ, నారో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపింపగలడా అని మాట్లాడతారు ఆయన. అలా ఎవరు మాట్లాడగలరు? ఎవరిలోనైనా పాపం లేనివారే ఆ మాట మాట్లాడగలరు. ఒకవేళ మనం కూడా మన దగ్గర తప్పు ఉన్నా కానీ నా తప్పేమీ లేదని మనం మాట్లాడగలచ్చు, బొంకొచ్చు. కానీ అది మన మనసాక్షికి మనకు తెలుస్తుంది, అది తప్పేంటనేది ఒప్పేంటనేది మనకు తెలుస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరినట్లుగా మాట్లాడగలుగుతున్నారు. ఈ లోకంలో జీవించినప్పటికీ ఆయనలో ఎంత మాత్రమో పాపం అంటుకోకుండా ఆయన బ్రతికారు. అందుకనే అసాధ్యమైంది, అది అసాధ్యమే. ఎన్నో రకాలుగా మనం ఈ లోకంలో పడిపోవచ్చు. ఒక మాటలో పడిపోవచ్చు, మన మాటల్లో చేతల్లో పడిపోవచ్చు, అనేక రకాలుగా పడిపోవచ్చు. అంతేకాదు నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మాటలో పడిపోవడం అంటే ఏంటంటే, ఒక మనిషి మన ఎదురుగా ఉన్నప్పుడు ఆ మనిషిని గురించి మంచిగా మాట్లాడి ఎంతగానో వాళ్ళని హెచ్చించి గనపరుస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో భజన చేస్తూ ఉంటాం. అది దూషించే భజన కావచ్చు, వేరే విధంగా మాట్లాడే మాటలు కావచ్చు. అవన్నింటినీ కూడా అలాంటి మాటలోనే పడిపోయినప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే, అది నాకు రిఫరెన్స్ గుర్తులేదు, కానీ మనిషి కుమారుని కానీ పరిశుద్ధాత్మను కానీ దూషించువానికి ఈ లోకమందే కానీ ఈ యుగమందే కానీ రాబోయే యుగమందే కానీ పాపక్షమాపణ లేదని ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ యుగం అంటే 1000 సంవత్సరాలు, రాబోయే యుగం అంటే ఇంకో 1000 సంవత్సరాలు. అసలు మనిషి అనేవాడు ఒక 100 సంవత్సరాలు బ్రతకడమే చాలా కష్టం. అలాంటిది ఈ యుగమందే కానీ రాబోయే యుగమందే కానీ పాపక్షమాపణే లేదంటే ఏంటి, ఒక మాట వల్ల, ఒక వ్యతిరేకమైన మాట మాట్లాడటం వల్ల ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ పాపక్షమాపణ లేదంటున్నాడు. అలాంటి మాటలో కూడా ఆయన పాపం లేకుండా జీవించి, ఆయన ఎలాంటి అపవిత్రత ఆయన అంటించుకోకుండా బ్రతికి మన కోసం ఈ లోకంలోనికి సిలువ వేయబడ్డానికి వచ్చారు. సిలువ వేయబడ్డం అంటే అదేదో చెయ్యాలి కాబట్టి చేయడము అని చేస్తేనంటే అది జీతగాడితో సమానం అవుతుందంట.
మనం ఎవరైనా మనుషుల్ని పెట్టుకొని ఏదైనా పని చేయించుకుంటున్నామంటే ఆడు పైన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఆడు జీతానికి వచ్చి చేసినట్లు. కానీ నమ్మకంగా చేశారనుకోండి, ఆయన మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడినట్టు. అలాగే యేసుప్రభు వారు కూడా చేయడానికి అంటే చేసి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి మనిషి కాదు. ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేసి పాపము లేకుండా జీవించి ఆ జీవితాన్ని మన కోసం, పాపభరితమైనటువంటి మన జీవితాల కోసం, పాపసహితులమైనటువంటి మన జీవితాల కోసం, పాపంతో నిండిపోయి నిత్యనాశనంలో పడిపోవలసిన మన జీవితాల కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. అలాంటి పరిస్థితుల్లోనే మనం దేవుడు యేసుప్రభు వారు తన తల్లి అలాంటి కష్టమైన పరిస్థితిలో కూడా తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పగించిన విధానం చూస్తున్నాం. ఆ పరిస్థితిలో కూడా మనం ఒకటి నేర్చుకుంటున్నాము. మోషేని చూసుకుందామండి. మోషేని జ్ఞాపకం చేసుకుంటే మోషేని బట్టి యేసుప్రభుని బట్టి ఎక్కువ శాతం ఆయనకి పోలికలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఏంటంటే మోషే పుట్టే సమయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కువగా ప్రబలబోతున్నారని చెప్పేసి, ఆ ఇశ్రాయేలీలు మగపిల్లలు పుట్టకూడదని చెప్పేసి, బ్రతకకూడదని చెప్పి నైల్ నదిలో పడేయమంటారు. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడిని చంపించేయమంటారు. అలాగే యేసుప్రభు 40 రోజులు సేవకి ముందు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన సేవనికి సమర్పించుకున్నారు. అలాగే మోషే 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఆ గొర్రెల్ని కాచుకుంటూ రగుయలు యొక్క దగ్గర సేవకుడిగా ఉండి తన జీవితాన్ని ఆత్మీయతలో బలపరచుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో నేర్చుకుంటూ వచ్చాడు. అలాగే తను ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో అద్భుత కార్యాలు చూసినప్పటికీ, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూసినప్పటికీ వాళ్ళు ఎంతగానో సనుగుతూ ఎంతగానో గొనుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక పరిస్థితిలో విసిగిపోయి మోషేతో అంటాడు కదా, నీతో నేను క్రొత్త జనాంగాన్ని సృష్టిస్తాను, వీళ్ళందరినీ నేను నాశనం చేసేయాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మోషే అడ్డుపడిపోతాడు. ప్రభువా, నువ్వు అలా చేయొద్దు, ఈ ఐగుప్తు దేశంలో నుండి ఈ దేవుడు తీసుకెళ్ళి ప్రజలను చంపేశాడా అనే మాట నీకు రాకూడదు ప్రభువా, నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు, కావాలంటే ఈ ప్రజల నిమిత్తం నా ప్రాణాన్ని తీసుకో, నీ జీవపు గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయి ప్రభువా అని చెప్పేసి మోషే అడ్డుపడిపోతాడు. అలాగే మన జీవితాల్లో మనం రక్షించబడడం కోసం యేసు ప్రభువు కూడా మనం ఏ విధంగా అయితే ప్రభు మరణించబడ్డాలో, మనం ఏ విధంగా అయితే శ్రమలు పొందాలో అలాంటి శ్రమలన్నీ ఆయన భరించి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన మరణించిన స్థితిని చూస్తూ ఉన్నాము. ఆయనలో ఏ విధమైనటువంటి దోషము కానీ ఎలాంటి పాపము కానీ లేకుండా ఉన్నప్పటికీ మన పాపముల నిమిత్తం రాత్రి వాక్యం చెప్పారు కదా బర్బాను గురించి. బర్బా బందుపోటు దొంగగా ఉండి ఎంతగానో శిక్షకు అర్హుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతగానో కేకలు వేసి, వీరు యేసుక్రీస్తుని సిలువ వేయండి, బర్బాను విడిచిపెట్టండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి, బర్బాను విడిచిపెట్టండి అన్నారు. అలాగే ఆ యొక్క అధికారి కూడా ఆయన కూడా అలాగే అంటారు, పిలాతు కూడా అలాగే అంటారు కదా, అన్యాయమైన తీర్పుని ఇస్తాడు. ఈయన అన్యాయమైన తీర్పునిచ్చినప్పుడు కూడా ఆ తీర్పుకి కూడా ఎక్కడా బాధపడకుండా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో మనం కూడా యేసు ప్రభువుని ఎన్ని విషయాల్లో సిలువ వేయండి అని మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తనలు, మన యొక్క జీవిత విధానం ద్వారా కానీ ఎన్నిసార్లు మనం కూడా సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నామో, మనం ఆ విధంగా జీవిస్తూ ఉన్నామో అది మనం ఒక్కసారి మనం సుపరీక్ష చేసుకోవాల్సిన వారు మనం. అలాగే అన్యాయమైనటువంటి తీర్పు ఎలాగైతే పిలాతు ఇచ్చాడో మన జీవితాల్లో మనం కూడా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ అన్యాయమైనటువంటి జీవితాన్ని మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నామో, ఎలా నడుచుకుంటూ ఉన్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఏ వచనాలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను వచ్చిన వెంటనే. ప్రభువా, నేనైతే మనుషుల మధ్యలో ఏ మాట చెప్పలేను, కానీ కనీసం నేను నేర్చుకుంటున్నా నీ మాటలు నేను ఎక్కడైతే నేర్చుకుంటున్నానో ఆ మధ్యలోనైనా చెప్పగలగడానికి నాకు శక్తినివ్వని దేవుని అడుగుతూ వచ్చాను. దేవుడి కొద్ది మాటలు నాకు నేను మాట్లాడగలగడానికి జ్ఞానం ఇచ్చాడు అనుకుంటున్నాను. నా మాట లేదా నా అపరాధం ఉంటే దేవుడికి క్షమించిని. మీరు కూడా నా యొక్క పరిస్థితి ఏంటంటే ఒకటే ఆలోచిస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కేకలు వేసి యేసు ప్రభువుని అప్పగించినట్లుగా మన జీవితాలు ఉండకూడదు. అన్యాయముగా మన ప్రవర్తన, మన నడవడిక, అన్యాయమైనటువంటి నడవడిక మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఒకటే
ఉండాలి. మనం యథార్థంగా జీవిస్తూ నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగాలని నేను అనుకుంటున్నాను. అలాంటి స్థితి దేవుడు మాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్.